అలాగే హిందూ హిందూ భాయి కాదు, హిందూ ముస్లిం భాయి భాయి. అసలైన భారతదేశ గొప్పతనం ఏమిటి అంటే హిందూ ముస్లిం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఏప్రిల్ 22వ తారీఖున ఏదైతే కాశ్మీర్ పెహల్గామ్ అనే ప్రాంతంలో పర్యాటకుల్ని ఉగ్రవాదులు తీవ్రమైన వాళ్ళ మీద ఏదైతే అటాక్ చేశారో అది మా భారత్ ముస్లింలైన మా అందరికీ చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అయితే ఎప్పుడైతే అక్కడ ఈ స్పాట్లో ఇది జరిగిందో అక్కడ పట్టణ ప్రాంతాల ప్రజలందరూ మరియు పర్యాటకానికి టూరిస్టులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళందరూ ఎటు పడితే అటు పరుగులు తీయడం మరియు దాంట్లో 28 మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అక్కడ టూరిస్టిజంలో చాలామంది ఆ భయానికి అటు ఇటు పరుగులు తీస్తుంటే అంత పెద్ద కొండలో నుంచి కిందికి వాళ్ళకి దింపడానికి అక్కడ ఉన్న కాశ్మీరీ వాళ్ళకి హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ ఇళ్ళకి తీసుకెళ్ళి భోజనాలు పెట్టి మేమున్నాం, మీకు ఎలాంటి నష్టం మీకు వాటిల్లకుండా చేస్తామని చాలా పెద్ద మంచి భరోసా ఇచ్చారు. ఏ ధర్మమైనా ఏ దైవ గ్రంథమైనా మనిషిని ఎదుటి సాటి మనిషికి కష్టం కలిగించకుండా ఉండాలని బోధిస్తుంది. ఎలాగైతే బైబిల్లో ఉందో నిన్ను వల్ల నీ సోదరుని ప్రేమించు అని బైబిల్లో, అలాగే సర్వేజన సుఖినో భవంతు అని భగవద్గీతలో, అలాగే ఖురాన్లో మరియు ఇస్లాం బోధన ఏమిటంటే నీ పొరుగువారు ఆకలితో ఉండి నువ్వు మాత్రం కడుపు నిండా భుజిస్తే నువ్వు నిజమైన విశ్వాసి కావు అని ఏ బోధన అయినా ఎదుటి మనిషికి హాని కలగకుండా ఉంటుంది. మన భారతదేశంలో ఎంతో మంది హిందువులు, ముస్లింలు, మళ్ళీ వేరే భాష వాళ్ళు, వేరే ప్రాంతాల వాళ్ళు నివసిస్తున్నారు. వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టడం, వాళ్ళకి చిచ్చు పెట్టడం, ఆ తర్వాత వీళ్ళ మధ్య విభేదాలు పుట్టించడం వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. హిందూ ముస్లిం మధ్య ఐక్యతను చెడగొట్టాలి అని చూస్తున్నారు. అలాగే హిందూ హిందూ భాయి కాదు, హిందూ ముస్లిం భాయి భాయి. అసలైన భారతదేశ గొప్పతనం ఏమిటి అంటే హిందూ ముస్లిం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. అలాగే కానీ హిందూ కలిస్తే గొప్పతనం కాదు, హిందూ ముస్లిం కలిసి ఈ భారతదేశాన్ని ముందుకు సాగించాలి. అలాగే ఇస్లాము కానీ ఏ అనుధర్మమైనా కానీ ఎదుటి మనిషిని హాని కలిగించాలి అని అనుకోదు. అలాగే ఇంకో మాట ఏంటంటే ఇస్లాం ఏం చెప్తుంది అంటే ఒక మనిషి ఒకవేళ ఒక ఎదుటి మనిషిని చంపేస్తే, లేకపోతే హాని కలిపెడితే, లేకపోతే ఆయన్ని హత్య చేస్తే ఏమవుతుందంటే సర్వ మానవాళిని కూడా హత్య చేసినట్టు. అలాగే ఒక మనిషిని బ్రతికిస్తే సర్వ మానవాళిని బతికించినంత గొప్ప పని అని ఖురాన్ మనకు చెప్తుంది అన్నమాట. లాస్ట్లో చివరిలో ఒక మాట ఏంటంటే మేము అందరం ముస్లిం మహిళలు అందరూ కలిసి ఎవరైతే హిందువులు మన సోదరులు, మన జాతి, మన భారతదేశ ప్రజలు చనిపోయారో వాళ్ళ మీద చాలా బాధ వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.